వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. కరీంనగర్లో చలో హైదరాబాద్ కు తరలి వెళ్తున్న ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. కరీంనగర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ఆందోళన. రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం. గంగులను విమర్శించే స్థాయి మంత్రి పొన్నంకు లేదన్న బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. మైనర్లు వాహనాలు నడిపిన కేసులో 285 వాహనాలు సీజ్. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక. ప్రాథమిక విద్యా బలోపేతంపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీక్ష. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కుమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడేందుకు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం రైతులను తమ భూములకు దూరం చేసింది. 2010లో ఒడిషా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొస్తే ఒడిషా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసి కాగ్ సూచించాయి. అనుభవం లేని I&LFS సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాజ శ్రీధర్ రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను I&LFS సంస్థ టేకోవర్ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారు. ధరణి టెండర్ దక్కగానే ఈ సంస్థ పేరు యాజమాన్యం మారింది. ఫాల్కన్ హెచ్బి అనే ఫిలిప్పీన్ కంపెనీ, తర్వాత సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చాయి. 50 లక్షల మంది రైతులు వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈఓగా గాదే శ్రీధర్ రాజే ఉన్నారు అని సీఎం వివరించారు. విపక్ష పార్టీ అహంభావంతో, అహంకారంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సభ మర్యాదలను ఉల్లంఘించి సభాపతిపైనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందన్నారు. తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం, తదితర పరిణామాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడం, దీనిలో ఏవన్గా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేరును చేర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చకు పట్టుబడ్డారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భూభారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తర్వాత నిర్ణయం తీసుకుందామని బారాస సభ్యులను ఉద్దేశించి చెప్పారు. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది ధరణికి సంబంధించి భూభారతి చేంజ్ చేసే బిల్లు. ఇది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు. ఫార్ములా ఈ రేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించింది, భూభారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బారాస సభ్యులు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు బారాస ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చించి బారాస వైపు విసరడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అంతకుముందు బారాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారు. కేటీఆర్ను అప్రతిష్ట పాల్చేసి బారాసను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ అంశంపై రకరకాల లీకులు ఇస్తున్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ రేసుపై నిర్ణయం తీసుకున్నామని, మేం తప్పు చేశామంటున్నారు. దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలి. పెట్టింది అక్రమ కేసు కాకుంటే వెంటనే సభలో చర్చించాలి. మేం తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తాం అని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్,
మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తెలంగాణ ఏసీబీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దానకిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏ తేదీల్లో నగదు బదిలీ జరిగిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో నేతల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు 45.71 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినందుకు హెచ్ఎండిఏకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8,6,75,404 ఫైన్ వేసింది. దీంతో పాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు మరో 1,51,51,014ను హెచ్ఎండిఏ చెల్లించింది. ఇట్లా ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం మొత్తంగా 54,88,87,043ను హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు. హెచ్ఎండిఏ బోర్డు నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని సిఎస్ శాంతికుమారి జనవరి 6న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు మెమో జారీ చేసింది. దీనికి వివరణ ఇస్తూ జనవరి 24న ఆయన సిఎస్కు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాశారు. ఫార్ములా ఈ ఆపరేషన్ ఎక్స్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ కార్ రేస్పై అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామని, గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాతే కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ అవినీతికి పాల్పడకపోతే నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేసు పెట్టినంత వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన కేటీఆర్ ఈరోజు చర్చ పెట్టాలని ఎందుకు అంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. భారత సహాయంలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి కాబట్టే వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నలుపు చీర ధరించి హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనసభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసుకు నిరసనగా కౌన్సిల్ కి నలుపు చీర ధరించి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఫార్ములా ఈ వ్యవహారంపై మండలిలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాహుల్ గాంధీపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్తో పాటు దళిత సంఘాలు నిరసన ఆందోళనతో బీజేపీ తీరును నిరసిస్తున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్లు, బెలూన్లతో నిరసన ధర్నా నిర్వహించారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొని బీజేపీ తీరు, కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ వద్ద జరిగిన తోపులాటలో ఎంపీ గాయపడితే రాహుల్ గాంధీపై కేసు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ద్వారా లబ్ధి పొంది రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి చేరిన బీజేపీ నాయకుల ఆగడాలు దేశంలో శృతి మించుతున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీని వారే తోసేసి అక్రమంగా కేసులు బనాయించారని, దేశ ప్రజలు రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మానుకోకుంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా చేస్తామని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశాన్ని కాపాడాలని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి దెబ్బలు దాకే పరిస్థితి ఏర్పడ్డది. పార్లమెంట్లో కూడా గుండాయిజం చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు. ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా కరీంనగర్లో పలువురిని అరెస్ట్ చేశారు.
ఆటో డ్రైవర్ల చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ ముందస్తు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కరీంనగర్లో పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో సాయంత్రం వరకు ఉంచారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ఆటో డ్రైవర్లు ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు 12,000 ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారని, మరొకరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేనిచో రాబోయే రోజుల్లో నిరసన ఆందోళనలు ఉధృతంగా చేపడతామని బీఆర్టీయూ ఉపాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మద్దెల రాజేందర్ హెచ్చరించారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడిస్తున్నటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తు అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో ఆటో డ్రైవర్ల నాయకులను అరెస్టు చేయడం జరిగినది. ఈ అక్రమ అరెస్టులతో ఆటో డ్రైవర్ల ఉద్యమాన్ని ఆపలేరు. మీరు అక్రమ అరెస్టులు చేసే బదులు మాకున్నటువంటి సమస్య ఏంటి అనేది మీకు తెలుసు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టం మీద మీరు చర్చించకుండా కరీంనగర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా రెగ్యులర్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని, మళ్లీ ఇప్పుడు ఏఎన్ఎంలకు ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామంటే ఇన్ని రోజులు తాము చేసిన సర్వీస్ వెట్టి చాకిరీయేనా అని ప్రశ్నించారు. పరీక్ష లేకుండా సీనియారిటీని పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరవధిక సమ్మె చేపట్టక తప్పదని హెచ్చరించారు. డిఎస్సి రాసి మేము అందులో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలుగా తీసుకున్నారు మమ్మల్ని. మాకు ఇప్పుడు 22 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ విధానంలో కొనసాగిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఎగ్జామ్ ఒకసారి రాసి పాస్ అయినాకనే మాకు కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చిండ్రు. ఒక్కొక్కరికి 22 సంవత్సరాల నుండి మేము సేవలు అందిస్తున్నాం. ఏజ్ బార్ అయినరు, ఒక్కొక్కరు ఎవరు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో చాలామంది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి కరీంనగర్లో గంగుల కమలాకర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. గంగులను విమర్శించే స్థాయి మంత్రి పొన్నంకు లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేయడం పట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. గంగుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ తీరును నిరసించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మంత్రి పొన్నంకు కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నగరాభివృద్ధికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. 4 సార్లు ఓడి హుస్నాబాద్ పోయి గెలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కమలాకర్ను విమర్శించే స్థాయి లేదని చెల్లా హరిశంకర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేయడంతో గంగుల కమలాకర్ కు ఒరిగేదేమీ లేదని, ఆయన నగర అభివృద్ధికి ఎంత పాటుపడిందో నగర ప్రజలకు తెలుసని చెప్పారు. 100 కోట్లు తెచ్చిన అభివృద్ధి చేసిన నాయకుడు, అభివృద్ధి దాత గంగుల కమలాకర్ గారు. మీరు కూడా సంవత్సరమే నేను ఈ జిల్లా మంత్రులని మరి చెప్పుకుంటారు కదా, ₹1 అంటే ₹1 మరి కరీంనగర్ వేలే. మీ దమ్ము చూపించవలసింది దిష్టిబొమ్మల దానంలో కాదు, మీ దమ్ము చూపించవలసింది కరీంనగర్ నగరానికి 200 కోట్లు తెచ్చి, ఈ కాన్ఫరెన్స్కి 500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి మీ దమ్మేందో చూపించాలి. కానీ ఈ దిష్టిబొమ్మల దానం, అవమానపరచుడు, లేకపోతే ఏలన చేసుడు ఇవి కాదు. మీరు ప్రభుత్వాలు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కేవీ విద్యాసాగర్ రావు విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, తెలంగాణ ఖ్యాతిని పెంచిన కేసీఆర్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్, అల్లాల ఆనందరావు, తుమ్మ గంగాధర్, పడిగెల గంగారెడ్డి, అమీన్ బాయ్, శీలం ప్రవీణ్, వెంకటేశ్వరరావు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, తెల్లవారిని ఏం చేస్తారు ప్రభుత్వం చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియని పరిస్థితి. ఫార్ములా ఈ రేస్తో సంవత్సరానికి అంటే ఏదో అవినీతి జరిగింది, 50 కోట్ల మున్సిపల్ నుంచి దానికోసం పెట్టిండ్రు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకుని సంవత్సర కాలం నుంచి నిన్న జగిత్యాలలో ఓ పెంపుడు శునకానికి ఓ జంట బారసాల చేశారు. ఎందుకు చేశారు, ఏంటి కథ, పూర్తి వివరాలు తెలియాలంటే వాచ్ ది న్యూస్.
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన అయ్యోరి సుధాకర్ రేవతి దంపతులు సీస్ జాతికి చెందిన పెంపుడు శునకం 5 శునక పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆ దంపతులు శునకాలను ఉయ్యాలలో పడుకోబెట్టి పాటలు పాడుకుంటూ ఘనంగా బారసాలను నిర్వహించి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యోరి రాజ్ భగత్, రేవతి హరిప్రియ, అనుష, బేబీరాణి తదితరులు పాల్గొన్నారు. 21 days అవుతుంది. 5 పిల్లలు చేసినాయి. సంధిలో వాళ్ళం అనుకొని మేము దీనికి బారసాలు కూడా చేయాలని నిర్ణయించుకొని చేసి పోయినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్లు వాహనాలు నడపడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 285 వాహనాలను సీజ్ చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు పెడతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా కట్టడి చేసేందుకు గత 5 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 285 మంది పట్టుబడ్డారు. వారందరికీ తల్లిదండ్రులతో సహా సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఫస్ట్ టైం పట్టుబడిన నేపథ్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నామని, మరోసారి పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఈ చలాన్ల కింద జరిమానా విధిస్తూ వాహనాలు విడుదల చేయడం జరిగిందన్నారు. కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని కోరారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ఒక వ్యక్తి మరణించాడని, ఆ మైనర్ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమైతే, ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే 10 సంవత్సరాల కఠిన శిక్షలు పడేలా చట్టాలు ఉన్నాయని తెలిపారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెట్టాము అప్పుడు మీ అందరికీ అంటే న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మనం అప్పుడు కూడా దాదాపు 300 to 400 మెంబర్స్ మనం పిల్లలకి పట్టుకొని బైక్స్ పట్టుకొని ఎంవీ యాక్ట్లో జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము. దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళ కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది 3-4 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు. ఎవరికి తెలుసా? అంటే ఒక చిన్న అబ్బాయి 16-17 years అతని వయసు. ఇప్పుడు అతని మదర్ పైన, ఫాదర్ పైన కూడా కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ జైలు కూడా పోతారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎందుకంటే 2 సార్లు అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో 5 daysలో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది. ప్రాథమిక విద్య బలోపేతంపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు పాఠశాలలో 7-8వ పీరియడ్స్లో రిమిడియేట్ బోధన చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యా బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులంతా కలిసి కృషి చేయాలని, విద్యార్థుల్లో పఠనం, గణిత సామర్థ్యాలు పెంచాలని తెలిపారు. జిల్లా అధికారులు పాఠశాలలను సందర్శించినప్పుడు బోధన ప్రక్రియలో కొన్ని లోటుపాట్లు గమనించడం జరిగిందని, వాటిని గుర్తించి అన్ని పాఠశాలల్లో వీటిని అభివృద్ధి చేయుటకు జిల్లాలోని 1075 మంది ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు డిఆర్పీల ద్వారా 14 మండలాల్లో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో బోధన విధానంలో ఉన్న లోపాలను సవరించుకొని మీ పాఠశాలలోని 80% పిల్లల్లో పఠన, గణిత సామర్థ్యాలు పెంచినట్లయితే జిల్లా స్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచుటకై మధ్యాహ్నం షెడ్యూల్లో 7-8 పీరియడ్స్ను రిమిడియేట్ బోధనను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కొంత వర్కౌట్ చేసి అది కూడా మేము ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాం. మీలో కొన్ని టీచర్ని పిక్ చేసి లేకపోతే కాంప్లెక్స్లో ఏం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయాలి, ఇన్ఫాక్ట్ మన కాంప్లెక్స్లో 6 కాంప్లెక్స్ ఉంటే ఏ కాంప్లెక్స్లో దేని గురించి డిస్కస్ చేయాలని కూడా మిమ్మల్ని కనుక్కోవడం జరిగింది. దాంట్లో భాగంగా అయితే ఒకటి ఎంజిఎంఎల్ కానీ లేకపోతే ఫేస్ షీట్ కానీ తర్వాత ఇట్లా ఒక షెడ్యూల్ లాగా తయారు చేసుకొని దాన్ని మళ్ళీ మనం ప్రిపేర్ అయ్యి ఒక 3-4 days 1 week ముందు కొంతమంది టీచర్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళందరితో మనకి శాంపిల్ క్లాస్ చేసి వాళ్ళు కొంత బీర్పూర్లో గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడ్డ కేసును పోలీసులు ఛేదించారు. 6గురిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారయ్యారు. వారం రోజుల్లో దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్లో ఈ నెల 14న తెల్లవారుజామున గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. బీర్పూర్కు చెందిన ఒకరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటించారు. ఈ రోజు జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడ్డ దొంగలను స్వాధీనం చేసుకున్న సొత్తును చూపించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. బీర్పూర్కు చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన 6గురు ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం ఈశ్వరయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఈశ్వరయ్యపై దాడి చేసి కొంత నగదు, బంగారం, ఆభరణాలు అపహరించుకుపోయారని చెప్పారు. తెల్లవారుజామున గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడడంతో 3 ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 10 తులాల బంగారం, 2 డమ్మీ తుపాకులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. చోరీ కేసును ఛేదించి 6గురిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ రివార్డు ప్రకటించారు. ఎట్లా పరిచయం అయింది అంటే వాళ్ళు ఇంతకు ముందే ఈ హిడెన్ ట్రెజరీ ఉంటాయి కదా, అట్లా వాళ్ళు ఇట్లా దాన్ని వెతకడానికి వాళ్ళు పరిచయం అయ్యారు. సో దట్ వే దే వర్ ఇంట్రడ్యూస్ టు ఈచ్ అదర్. అండ్ ఇది ఈజీ మనీ కోసం ఇది ఒక సాఫ్ట్ టార్గెట్. ఎందుకంటే ఈ భర్త భార్య ఇద్దరు ఎల్డర్లీ ఉన్నారు అండ్ ఇంట్లో కూడా వాళ్ళు అలోన్, దే ఆర్ స్టేయింగ్ అలోన్. సో దిస్ వాజ్ ఈజీ టార్గెట్ ఫర్ దెమ్. సో దే ప్లాన్. మహిళల సంక్షేమం కోసం కరీంనగర్లో జిల్లా కలెక్టర్ శుక్రవారం సభ నిర్వహించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు. మహిళల సమస్యలు పరిష్కరించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు 6 నెలల కిందట శుక్రవారం సభకు శ్రీకారం చుట్టినట్లు కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి తెలిపారు. ఈరోజు గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ హాజరై చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులను భవిష్యత్తులో ఏమవుతారని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగే సభకు వస్తే మహిళలకు అన్ని ఆరోగ్య విషయాలు తెలుస్తాయన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని, ఆమె బాగుంటే కుటుంబం బాగుంటే ఊరు, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంద్రధనస్సులో రంగుల మాదిరి మన భోజనంలో అన్ని పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణీగా నిర్ధారణ అయినప్పటి నుంచి మొదటి 1000 రోజులు పోషకాహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటే మందుల అవసరం ఉండదని, గర్భిణీలు తప్పనిసరిగా కాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య మహిళ కింద 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని, మహిళలు విధిగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలే ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే 40,000కు పైగా ఖర్చవుతాయన్నారు. బీపీ, షుగర్, రక్తహీనత తదితర వైద్య పరీక్షలతో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా 6 నెలలకు ఒకసారి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు సూచించారు. ఇది మహిళల కోసం పక్షపాతిగా ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏ సభలో అంటే ఈ ఊరు కాకుండా ఏ అంగన్వాడీ సెంటర్ పోయినా మనకి ఒక 20 నుంచి 30% పురుషులు కూడా అటెండ్ అవుతున్నారు. తల్లిలు కానీ, తాతలు కానీ అందరూ వచ్చి, అంటే తండ్రులు కానీ అందరూ వచ్చి కూడా సమానంగా అటెండ్ అవుతున్నారు. అన్ని మంచి విషయాలు మనం చెప్తే వింటున్నారు. వారి తరఫు నుంచి ఏదైనా ఆవేదన కానీ రిక్వెస్ట్ ఉంటే కూడా మనకి తెలియచేయడం జరుగుతుంది. సో ఇలాంటి సభ ఉన్న వల్ల మీతో మనకి మంచి అనుబంధం పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చాలామంది తల్లిలు ఉన్నారు కాబట్టి ఈ సభ మనము ఏర్పాటు చేస్తూ సుమారు ఒక 6 నెల గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను మంచి అవగాహన వచ్చింది తల్లులకి. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడిగితే బాగానే ఉంది, లేకపోతే బాగాలేదు అని చెప్పేవాళ్ళు. ఈరోజు మీ పేరమ్మా? రమ్యాశ్రీ మాట్లాడింది. కొత్తపల్లిలో 23 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నూడా చైర్మన్ కోమటిరెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నరేందర్ రెడ్డి ప్రజా అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజా పాలనలో అవినీతి రహితంగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని నూడా ఆధ్వర్యంలో 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం 1వ, 6వ వార్డులో హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని, కొంతమంది ఉనికి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి అభివృద్ధి, సంక్షేమంతోనే జవాబు చెబుతామన్నారు. నూడా పరిధి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, కొరివి అరుణ్ కుమార్, బానోతు శ్రవణ్ నాయక్, కొత్తపల్లి టౌన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజల స్వామిగౌడ్, వాసల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక క్షేత్రం సిరిసిల్లాలో నేత కార్మికుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. సిరిసిల్ల గాంధీనగర్లో నేత కార్మికుడు దూస గణేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. 5 లక్షల వరకు అప్పు ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులకు అడ్రస్ చేస్తూ రాసిన సూసైడ్ నోట్ అప్పుల వివరాలు తెలుపుతూ ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. భార్య, 2 కూతుళ్లు క్షమించాలని సూసైడ్ నోట్లో కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ నేత రఘునందన్ రావు డిమాండ్ పోయింది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. సమ్మె దీక్షా శిబిరాన్ని ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులను రోడ్డెక్కించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్కు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తుందని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వకుండా ఆందోళనకు గురి చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించేంత వరకు బీజేపీ వారికి అండగా ఉండి పోరాడుతుందని రఘునాథరావు స్పష్టం చేశారు. వాళ్ళు అడిగే డిమాండ్లను ఇప్పటి వరకు 11 రోజుల నుంచి చేస్తుంటే కనీసము వాళ్ళని ఇప్పటి వరకు చర్చలకు విలువలే. వీళ్ళు అడిగే డిమాండ్స్ అన్ని కూడా న్యాయబద్ధమైన డిమాండ్స్. ఈ సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన దానికి 60% కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వేరే పథకాలకు ఈ ఫండ్స్ ని డైవర్ట్ చేసి పాపము 10,000, 15,000, 20,000 జీతాలకు కూడా పనిచేస్తుంది. వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ నేత రఘునాథరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 27వ తారీఖున నిర్వహించే అయ్యప్ప స్వామి జాతర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రామశర్మ, ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ మరియు గురుస్వాములు, అయ్యప్ప దీక్షా స్వాములు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తారీఖు మన కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా మరి పట్టణ కళ్యాణార్థమై మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ యొక్క మహాపడిపూజ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వారితో పాటుగా దీక్ష మరికొన్ని మండలాల వార్తలు. శ్రీ సీతారామ ఆలయం కోరుట్ల శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా వేద బ్రాహ్మణుల చేత జరిగింది. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ అధ్యక్షులు మరియు కార్యవర్గం శ్రీ సీతారామాలయం సాయిరామ నదీ తీరాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. కరీంనగర్లో చలో హైదరాబాద్ కు తరలి వెళ్తున్న ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. కరీంనగర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ఆందోళన. రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం. గంగులను విమర్శించే స్థాయి మంత్రి పొన్నంకు లేదన్న బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. మైనర్లు వాహనాలు నడిపిన కేసులో 285 వాహనాలు సీజ్. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక. ప్రాథమిక విద్యా బలోపేతంపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.